టీవీ45 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ప్రెస్ మీట్. మామిడి, కోకో, పొగాకు రైతులను ఆదుకుంటాం మినిస్టర్ అచ్చెన్నాయుడు. ఫైవ్ డిఏలు పెండింగ్ లో ఉంటే కేవలం ఒక్క డిఏ ప్రకటించడం అనేది సిగ్గుచేటు డీకే అరుణ. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. చెప్పదలుచుకుంటా ఉన్నా, ఇప్పటికే ఈ రాష్ట్రంలో వాతావరణం ఒక హింసాత్మకమైన ధోరణిలోకి వెళ్తూ ఉంది. అసాంఘిక చర్యల యొక్క వాతావరణం ఈ రాష్ట్రంలో అక్కడక్కడ కనపడతా ఉంది, ప్రస్ఫుటంగా బయటకు వస్తూ ఉంది. దీనిపైన తగిన జాగ్రత్త తీసుకుపోతే వచ్చే కాలంలో ఈ సమాజం కానీ వచ్చే తరం కానీ చాలా ఇబ్బందులు పడుతుంది. అనారోగ్యకరమైన సామాజిక వాతావరణాన్ని చూడాల్సి వస్తుంది అని మాలాంటి వాళ్ళం చెప్తా ఉన్నాం. కానీ దీన్ని ఎవరు పట్టించుకున్న పాపాన పోవడంలే. ఎవరికి వాళ్ళు ఏదో తాము చేసేదే గొప్ప కార్యం అయితే మంచిదే. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాడులతోనూ హత్యాచార ప్రయత్నాలతోనూ చివరికి అనంతపురం టౌన్లో కూడా అటువంటి సంఘటన జరగడానికి స్కెచ్ గీయబడింది అని చెప్పిన ఒక నేపథ్యంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా 186 పైగా అత్యాచారాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని, మంగళగిరి దగ్గర అట్లాగే ఆ పాయకరావుపేటలో ఇక్కడక్కడే చాలా వింటూ చూస్తూ వచ్చినాం. పిఠాపురంలో కూడా చివరికి ఆ సంఘటన ఒకసారి నేను కొద్దిగా మానవీయ కోణం నుంచి బాధ్యతాయుతంగా ఆలోచించమని కోరుతా ఉన్నా. చాలా చిన్నగా కనిపిస్తూ ఉంది. వాళ్ళకంత కడుపులోంచి బాధ వస్తూ ఉంది. ఏంది ఇది? ఒక 9వ తరగతి క్లాస్ చదువుకునే అమ్మాయి, ఒక తెలుగుదేశం పార్టీ కుటుంబానికి సంబంధించిన అమ్మాయి, నాకు తెలిసినంత వరకు వాళ్ళ నాన్న బహుశా తెలుగుదేశం పార్టీ విజయోత్సవాల్లోనూ అటువంటి దాంట్లో యాక్సిడెంట్లుగా చనిపోయాడని వార్తలు విన్నా నేను. వాళ్ళ అమ్మగారికి కూడా అంత సరిగా మానసిక స్థితి ఉండదని చెప్తా ఉన్నారు. ఆ అమ్మాయి యొక్క బలహీనతని, భయాన్ని ఆసరా చేసుకొని నెలల పర్యంతం 1, 2, 3, 4, 5, 10, 12, 13, 14 ఒక అంక వస్తూ ఉంది. చూడక ఆ అమ్మాయి గర్భం దాల్చేదాకా ఎక్కడ తీసుకెళ్తా ఉన్నారు దీన్ని? అక్కడికక్కడ సమాజం రియాక్ట్ కావాలి కదా. ఆ 7 గుర్రాల పల్లెలో ఉన్న సమాజం రియాక్ట్ కావాలి కదా. ఏ పార్టీ అయినా కానివ్వండి, దాన్ని గట్టిగా మాట్లాడితే రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తారు. ఇక రాజకీయాలను మాట్లాడే సిద్ధంగా లేదు. మామిడి, కోకో, పొగాకు రైతులను ఆదుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అందరికీ నమస్కారం. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుంచి కోకో, మామిడి, పొగాకు పంటల ఉత్పత్తుల గిట్టుబాటు ధర, కొనుగోళ్ల పైన సమీక్ష చేయడం జరిగింది. ఎప్పుడైనా సరే పంటలకి గిట్టుబాటు ధర విషయంలో ఇటువంటి పరిస్థితులు వచ్చేటప్పుడు ప్రభుత్వాలు ఇంటర్ఫీర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా సరే ఈ విధంగా ఇంటర్ఫీర్ అయి రైతుకి నష్టం లేకుండా
గిట్టుబాటు ధర ఇచ్చి పంటలు కొన్నటువంటి పరిస్థితులు మనం ఎప్పుడూ చేస్తున్నాం. దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాల్లో మాటలు చెప్పడం తప్ప 3,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి పెట్టామని చెప్పి 5 సంవత్సరాల్లో ఒక పైసా కూడా ఖర్చు పెట్టకుండా కాలయాపన చేసిన విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాల్లో ఇంటర్నేషనల్లో కారణాలు కావచ్చు, దేశంలో ఉత్పత్తుల కారణాలు కావచ్చు, ఒక 2-3 వెరైటీసు గత 10 సంవత్సరాల్లో 1 సంవత్సరము 2 సంవత్సరాలు అత్యధిక ధరలు వస్తే ఆ ధరలేదో మేమున్నప్పుడే వచ్చాయి, ఈరోజు తగ్గిపోయాయని చెప్పి యాతన చేయడం తప్ప 5 సంవత్సరాల్లో చేసింది ఏమీ లేదు. ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం క్లోజ్గా ప్రతి కమోడిటీ మీద దృష్టి పెట్టడం జరిగింది. మీరు చూశారు, టమాటాలు విపరీతంగా మార్కెట్లోకి వస్తే ధరలు పతనం అయితే 12 రోజులు రైతు బజార్లో అమ్మి టమాటా రైతులకు ఆదుకున్న సంగతి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఈ 3 పంటల మీద, ఒకటి నల్లబర్లి, 2 మామిడి, 3 కోకో, మీడియాలో కానీ రైతుల నుంచి కానీ ప్రజాప్రతినిధులు కానీ మా దృష్టికి నల్లబర్లి రేట్లు బాగా పడిపోయాయి. పడిపోవడమే కాదు, 5 DAలు పెండింగ్లో ఉంటే కేవలం 1 DA ప్రకటించడం అనేది సిగ్గుచేటు. 5 గంటల పాటు కేబినెట్లో చర్చించి 1 DA ప్రకటించడం అంటే రాష్ట్రంలోని అందరూ ప్రభుత్వ ఉద్యోగులను అవమానించినట్లే. పెండింగ్లో ఉన్న మిగతా DAలను కూడా తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. పెండింగ్ బిల్లులు రావాలంటే 30% కమిషన్ చెల్లించాల్సి వస్తోంది. సంవత్సరాలుగా బిల్లులు రాకుండా చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళు కనిపించట్లేదు, చెవులు వినిపించట్లేదు. కొండందవి ఎలకను పట్టినట్టు కేబినెట్ సమావేశం ద్వారా ఏమీ తేల్చింది లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర మంత్రివర్గం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళకి హక్కుగా రావాల్సినటువంటి 5 DAలు రావాలి. వాళ్ళకు 1 DA ఇవ్వడం అనేది అసలు సిగ్గుచేటి రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అవమానించిందని చెప్పాలి. అలా 5 గంటలు చర్చించి 1 DAని ప్రకటించడం అంటే వాళ్ళు అవమానించినట్లే పూర్తిగా. ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి మిగతా DAలను కూడా వెంబడే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మళ్ళీసారి మోసం చేయడానికి సిద్ధమైపోయి రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఏదైనా బిల్లులు, పెండింగ్ బిల్లులు రావాలంటే 30% చెల్లిస్తేనే పెండింగ్ బిల్లులు వస్తున్నాయని, పై నుంచి కింది దాకా 30% చెల్లించనిదే పెండింగ్ బిల్లులు వచ్చే సమస్య లేదు అనేటటువంటి పెద్ద చర్చ తెలంగాణలో జరుగుతా ఉంది. వాళ్ళ ఆర్ఆర్ ట్యాక్స్ గురించి మొట్టమొదటనే వచ్చిన కొన్నాళ్ళకే ఫేమస్ అయింది తెలంగాణ ఆర్ఆర్ ట్యాక్స్ మీద. ఈ రోజు పెద్ద ఎత్తున ఈ యొక్క పర్సెంటేజీలు వసూలు చేస్తూ కాంట్రాక్టర్లకు ఎవరికైతే సంవత్సరాలుగా బిల్లులు రాకుండా పనులు చేసి పెండింగ్ బిల్లులతోన ఆత్మహత్యలకు, గుండెపోట్లకు లోనై చచ్చిపోతా ఉంటే, పనులు చేసి బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే మరి రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళకు కనిపిస్తలేదు, చెవులకు వినిపిస్తలేదు. రాష్ట్రంలో మేము ఇన్ని రోడ్లు శాంక్షన్ చేసినాం, అన్ని రోడ్లు శాంక్షన్ చేసినాం, ఈ పనులు శాంక్షన్ చేసినాం, ఆ పనులు శాంక్షన్ చేసినాం అని చెప్తున్నాయి. కాగితాలకే పరిమితం. కింద ఎవరో ఒక్కరు టెండర్ వేసినటువంటి పరిస్థితి లేదు. కొత్తగా టెండర్లు వేస్తే ఈ బిల్లులు రావనేటటువంటిది వాళ్ళ పెద్ద ఎత్తున కాంట్రాక్టుల ముందుకు రావడానికే సిద్ధంగా లేరు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, పెద్ద పెద్దగా బయటకు వెళ్ళి పట్టుకొస్తున్నారు కాంట్రాక్టర్లను. ఎవరైతే పర్సెంటేజీలు చెల్లించే శక్తి ఉందో వాళ్ళకే రోడ్లు ఇవ్వాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రోడ్లు తప్పితే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రోడ్ల నిర్మాణమే జరగటం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే రోడ్లు తయారవుతున్నాయి తప్ప NHలు కానీ, RNB కానీ, PMGSY కానీ, CRFI కానీ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోన నిర్మాణం అవుతున్నటువంటి రోడ్లు తప్పితే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్మాణం అవుతున్నటువంటి రోడ్లే ఈరోజు కనపడనటువంటి దుస్థితి ఉన్నది. మన తెలంగాణలో మన చిన్న సన్న కాంట్రాక్టర్లకు
వాళ్ళు ఏ పనులు చేయగలిగితే ఆ పనులు చేసేటటువంటి అవకాశం కల్పించి ఆ కాంట్రాక్టర్లను ఆదుకోవాలి. వాళ్ళకు చెల్లించాల్సినటువంటి పాత బిల్లులు కూడా ₹1 కూడా పర్సెంటేజ్ తీసుకోకుండా పెండింగ్ బిల్లులన్నీ కూడా వెంబడే చెల్లించాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా మీడియా ద్వారా. ఈరోజు పైన రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి మొదలుకుంటే పై దాకా ఇక్కడ నుంచి అక్కడ దాకా ఈ పర్సెంటేజ్లు పార్టీని రక్షించడానికి, నాయకులను రక్షించుకోవడానికి పెద్ద ఎత్తున ఈ యొక్క పర్సెంటేజ్ల భాగోతం తెలంగాణలో నడుస్తా ఉందని ఎక్కడ నలుగురు గుమిగూడినా ఈ చర్చ జరుగుతా ఉంది. ఈ రాష్ట్రం అభివృద్ధిని కాంక్షించండి. రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను, మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. మీ వరకు వచ్చే వరకు ఏమో డబ్బులకు కొదువ ఉండదు, కానీ ప్రజలకి అందించాల్సినటువంటి హామీలకు వచ్చే వరకు నిధులు లేవు, మనకు అప్పులు పుడతలేవు, నన్ను ఎవరు నమ్ముతలేరు అని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఇది చాలా సిగ్గుచేటు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలంగాణ ఎట్టి పరిస్థితులలో కూడా బాగుండడానికి వీల్లేదు. తెలంగాణకు కల్పన నాటి నుండి తెలంగాణ ఇచ్చేంత పర్యంత వరకు కూడా అన్ని రకాలుగా ద్రోహం చేసింది కాంగ్రెసే. మళ్ళా నమ్మించి అధికారం చేపట్టి మళ్ళీ ద్రోహం పునరావృతం చేస్తున్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇవాళ మేము నిన్న క్యాబినెట్ మీటింగ్ తదనంతరం జరిగినటువంటి పరంపరలో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి హామీని గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఏ వర్గానికి న్యాయం చేసేళ్ళు? మహిళలకు చేయలే, రైతాంగానికి చేయలే, యువకులకు చేయలే, ఆటో డ్రైవర్లకు చేయలే, కార్మికులకు చేయలే, ఏ ఒక్క వర్గ ప్రయోజనం, పారిశ్రామికవేత్తలకు చేయలే, ఏ ఒక్క వర్గ ప్రయోజనం కోసం కూడా పనిచేయనటువంటి నిరర్ధక ప్రభుత్వం ఈ దేశంలో ఇప్పటి వరకు ఏదైనా ఉంది అని అంటే అది ముమ్మాటికి తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇక్కడ వైరుధ్యం ఏంటంటే తెలంగాణ సాధించినప్పుడు అనేక ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అమలు చేయని, సహకారం చేయనటువంటి అద్భుతాలను తెలంగాణలో ఒక కొత్త ప్రభుత్వం, ఒక ఉద్యమ నాయకుడు చేయగలిగితే సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నదని చెప్పుకునేటువంటి పార్టీ, దేశాన్ని పాలించినటువంటి పార్టీ, చక్కటి రాష్ట్రాన్ని చేతిలో పెడితే మళ్ళీ చిందరవందరగా చేస్తున్నటువంటి పరిణామాలు కొనసాగుతూ ఉన్నాయి. నిన్నటి క్యాబినెట్ మీటింగ్ ద్వారా ప్రజలకు ఆశించినటువంటి, ప్రజలు అనేక రకాలైనటువంటి భావనలతో, నమ్మకంతో ఉంటారు. క్యాబినెట్ సమావేశం జరుగుతున్నది అనంటే స్టేట్ అటెన్షన్ అంతా కూడా ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలపైనే ఉంటుంది. ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి హామీల విషయంలో చాలా ఘోరమైనటువంటి వెనుకడుగు. ఇక చాలా విషయాలు, ఈ స్కీముల విషయాలు ఒక్కొక్కటి చెప్పాలంటే 420 చెప్పాల్సి వస్తుంది. కాబట్టి వెరసి మేము చెప్పేది అన్ని విషయాలలో ఘోరమైనటువంటి వైఫల్యం ఒకవైపు తెలంగాణ ప్రజానికానికి అందిస్తూనే మరొక వైపు మేము అద్భుతమైనటువంటి పాలన అందిస్తామని మాటలు, దేశానికి ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే నిజ జీవితంలో వాళ్ళు మనకిస్తున్న బాధలు కానీ మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి, కానీ కాళ్ళు కడప దాటలేనటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతూ ఉన్నది. కాబట్టి క్యాబినెట్ మీటింగులు పెట్టినా, శాసనసభ సమావేశాలు పెట్టినా, బహిరంగ సభలు చెప్పి భారత క్రికెట్ జట్టు లెగ్ స్పిన్నర్ 2 ప్రపంచ కప్ల గెలుపులో పాలు పంచుకున్న పీయూష్ చావ్లాను తన సుదీర్ఘ క్రికెట్ ప్రస్థానానికి ముగింపు పలికాడు. అంతర్జాతీయ దేశవాళీ సహా అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో ఈ విషయాన్ని పంచుకున్నాడు. 2 దశాబ్దాలకు పైగా మైదానంలో గడిపిన తర్వాత ఈ అద్భుతమైన ఆటకు వీడ్కోలు చెప్పాల్సిన సమయం వచ్చింది. భారత జట్టుకు అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించడం నుంచి 2007 T20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్లలో సభ్యుడిగా ఉండటం వరకు ఈ ప్రయాణంలోని ప్రతి క్షణం దేవుడి ఆశీర్వాదమే. ఈ జ్ఞాపకాలు నా హృదయంలోని ఎప్పటికీ నిలిచిపోతాయి అని చావ్లా తన పోస్టులో పేర్కొన్నారు. భారత్ తరపున పీయూష్ చావ్లా 2006 నుంచి 2012 మధ్య కాలంలో 3 టెస్టులు మ్యాచ్లు, 25 వన్డేలు, 7 T20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడారు. అన్ని ఫార్మాట్లో కలిపి మొత్తం 43 వికెట్లు పడగొట్టాడు. IPLలో కూడా చావ్లా తనదైన ముద్ర వేశాడు.
పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్లో 192 వికెట్లు తీశాడు. 2022 నుంచి 2024 వరకు ముంబై ఇండియన్స్ జట్లో కొనసాగాడు. 2014లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్ జట్లో చావ్లా సభ్యుడిగా ఉన్నాడు. తనపై నమ్మకం ఉంచిన ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ధన్యవాదాలు తెలిపాడు. ఐపీఎల్ తన కెరీర్లో ఒక ప్రత్యేక అధ్యాయం. అందులో ఆడిన ప్రతి క్షణాన్ని కూడా తాను ఆస్వాదించానని చావ్లా తెలిపాడు. తన ఎదుగుదలకు కారణమైన కోచ్లు కేకే గౌతమ్, దివంగత పంకజ్ సారస్వత్లకు చావ్లా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. కష్ట సుఖాల్లో అండగా నిలిచిన తన కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా తనపై నమ్మకం ఉంచి మార్గనిర్దేశం చేసిన తన దివంగత తండ్రికి ధన్యవాదాలు తెలియజేశాడు. ఆయన లేకపోతే ఈ ప్రయాణం సాధ్యమయ్యేది కాదు అని భావోద్వేగంతో పేర్కొన్నాడు. ప్రతి ఉద్యోగి నెలకు 500 చెల్లిస్తే ప్రభుత్వం కొంత మొత్తం జమ చేసి ఈ మొత్తంతో ఓ ట్రస్టును ఏర్పాటు చేస్తాం. ఉద్యోగులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా వాళ్ళకి ఈ ట్రస్ట్ ద్వారా వెసులుబాటు కల్పిస్తాము. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. హెల్త్ కార్డ్స్ సంబంధించి ఒక ప్రధానమైనటువంటి అంశం. హెల్త్ కార్డు సంబంధించి వారు ప్రత్యేకంగా ఉద్యోగస్తులతో కానీ నాతో కానీ మాట్లాడినప్పుడు ప్రతి ఉద్యోగి 500 రూపాయల లెక్క కాంట్రిబ్యూట్ చేస్తూ సంవత్సరానికి వారు పోగేసినటువంటి అమౌంట్కి సమానంగా ఈక్వలెంట్ అమౌంట్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కాంట్రిబ్యూట్ చేసి దాన్ని ఒక ట్రస్ట్ రూపేణా ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయితో ట్రస్ట్ చైర్మన్గా, అధికారులకు సంబంధించి కొద్దిమంది, ఉద్యోగాలకు సంబంధించినటువంటి వాళ్ళతో కూడా కొద్దిమందిని కలిపి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఎటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు తలెత్తినా వాళ్ళకి ఈ ట్రస్ట్ ద్వారా వెసులుబాటు కల్పించేటువంటి నిర్ణయాన్ని చేయటం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ప్రెస్ మీట్. మామిడి, కోకో, పొగాకు రైతులను ఆదుకుంటాం, మినిస్టర్ అచ్చెన్నాయుడు. 5 DAలు పెండింగ్ లో ఉంటే కేవలం ఒక్క DA ప్రకటించడం అనేది సిగ్గుచేటు, డీకే అరుణ. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.